ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వరుసగా ప్రమాణం చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనంతరం అక్షర క్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, డీజీ భరత్, కందుల దుర్గేష్, ఫరూక్, జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, నారాయణ, పార్థసారథి, రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు నాయుడు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు. 2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతూ ఉండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకొచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నాడు సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లిన చంద్రబాబు నాటి శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 4వసారి సీఎంగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు వచ్చారు. నేడు అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబుకు మొదటి గేటు వద్ద కూటమి ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో పూజలు నిర్వహించి చంద్రబాబు ఆసీనులయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నారు. సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సీఎం చంద్రబాబు సభలోకి ప్రవేశించారు.
పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి అసెంబ్లీ ప్రాంగణానికి జగన్ చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన సభలోకి వెళ్లలేదు. తన ప్రమాణ స్వీకార సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ వెనుక గేటు నుంచి వైఎస్ జగన్ ప్రాంగణానికి చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన జగన్ సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. గత ప్రభుత్వంలోని ఉపసభాపతి ఛాంబర్లోనే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేసి ప్రోటెం స్పీకర్కు అభినందనలు తెలిపి సభలో కూర్చోకుండా తిరిగి ఛాంబర్కు వెళ్లిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మంగళగిరిలోని కార్యాలయంలో ఈ ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ ఉదయం మంగళగిరిలో ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. తొలుత పోలీసు సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం తన ఛాంబర్లో డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు. తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సిఐడి, సిబిఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాదు రేంజ్లతో పాటు ఎస్ఐఐబిలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థాధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది. విధి నిర్వహణలో ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఒక్కటే సులభ మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పూర్వీకుల ద్వారా మనకు సంక్రమించిన గొప్ప సంపద యోగా అని పేర్కొన్నారు. మన జీవన విధానంలో యోగాను అలవర్చుకొని పాటిస్తే ఆరోగ్య సమస్యల నివారణతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలోని ఏఆర్ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. మంత్రితో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఐఏఎస్ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర శాఖల అధికారులు, యోగా గురువులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన పూర్వీకుల ద్వారా మనకు సంక్రమించిన గొప్ప ఆస్తి ఈ అపూర్వమైన యోగానేనని అన్నారు. యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అదనపు యోగా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు. యోగాని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ఆచరిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండగలమని తెలిపారు.
అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటామన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యోగా మన దేశానిది కావటం మనకు గర్వకారణమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగాను అభ్యసిస్తూ నిరంతర యోగా సాధన చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ శరీరాన్ని మనసును అనుసంధానం చేసే చక్కని ప్రక్రియ యోగా అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే చేసుకునే వీలున్న సంపూర్ణ వ్యాయామం యోగా అని, ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసిస్తే మానసిక రుగ్మతలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. అసెంబ్లీ స్పీకరుగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనం కానుంది. శాసనసభ స్పీకరుగా అయ్యన్న పాత్రుడి తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అయ్యన్న పాత్రుడి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. స్పీకర్ స్థానానికి గౌరవం ఇచ్చి ఆ గౌరవం కాపాడేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు తరపున కూటమి నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు శాసనసభ ప్రారంభం పిదప నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చెయ్యని సభ్యులతో ప్రమాణం చేయించిన తర్వాత ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. శాసనసభలో మెజారిటీ సభ్యులు కూటమి వారే ఉండటంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. శాసనసభలో అత్యధికంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. స్పీకర్ స్థానానికి గౌరవం ఇచ్చి ఆ గౌరవం కాపాడేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. నామినేషన్ వేసాను. సాయంత్రం వరకు గొడవ ఉంది నామినేషన్కి. ఇంకెవరేస్తాం చూద్దాం. ఎవరు అయిపోతే యాక్చువల్గా నేనే అవుతాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే 83 నుంచి నేను రాజకీయాలు ఉన్న 5 సంవత్సరాలు 5 సార్లు మంత్రిగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఇది నాకు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ పోస్ట్ వచ్చింది, గౌరవమైన పోస్టు. ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను. ఆలయం లాంటి శాసనసభలో 25 సంవత్సరాల తర్వాత తమ కుటుంబం నుండి తాను అడుగు పెట్టడం సంతోషంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా తమ కుటుంబం రాజకీయంగా రాయచోటిలో పనిచేస్తుందని అన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మంత్రివర్గంలో చోటు కల్పించారని, ఆ బాధ్యతను సక్రమంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. శాసనసభలో ఎలా వ్యవహరించాలో చంద్రబాబు నాయుడు నేడు జగన్కు నేర్పారని అన్నారు. జగన్కు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ గౌరవం ఇచ్చారని వెల్లడించారు. చాలా సంతోషంగా ఉందండి. గుడి లాంటి శాసనసభలో మా కుటుంబం నుంచి 25 సంవత్సరాల తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలవడం, ఈ అవకాశం ఇచ్చిన రాయచోటి ప్రజలకు, అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ఏ బాధ్యత అయితే మా ప్రజలు, మా నాయకులు మా మీద పెట్టారో మనసా వాచా కర్మ పనిచేసి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితేనేం, రాష్ట్ర అభ్యున్నతికి అయితేనేం శాయశక్తులా పనిచేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. రాజకీయంగా 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం రాయచోటి నియోజకవర్గంలో పనిచేస్తూ ఉంది. దానికి ఉదాహరణే నిన్న నేను గెలవడం. ముఖ్యమంత్రి వర్యులు నాకు ఒకేసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా ఈ రాష్ట్ర మంత్రిగా అలాగే మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ అయితేనేం, యువజన సర్వీసులు అయితేనేం, స్పోర్ట్స్ అయితేనేం, ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారో తప్పకుండా చిత్తశుద్ధిగా నిర్వర్తిస్తా. మీరు చూశారు, నిన్న కూడా మన విజయవాడలో ఆర్టీసీ నెహ్రూ టెర్మినల్ను 3 గంటలు పర్యటించడం జరిగింది. మేము అక్కడ పోతా ఉంటే పేద ప్రజలు మాకు ఒకటే చెప్తున్నారు, గత 5 సంవత్సరాల్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరో కూడా ఈ రాష్ట్రానికి తెలియని పరిస్థితి మన రాష్ట్ర ప్రజలు గమనించారు. వందలాది మందిగా వచ్చి వాళ్ళ యొక్క చేర్పు మార్పులు ఏమైతే ఉన్నాయో ప్రయాణికులు మాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ రోజు ఏ విధంగా ప్రవర్తించామో, ఏ విధంగా చేశామో, చివరి వరకు 5 సంవత్సరాల వరకు రాష్ట్ర ప్రజలు యొక్క అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం మేము పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.
డాక్టర్లు అవుదామని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థులకు నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అలానే ఎన్టీఏని ప్రక్షాళన చేసి పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద నీట్ పరీక్ష అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్లు అవుదామని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రతిష్టను దిగజార్చేలా నీట్ పేపర్ లీక్ స్కామ్ జరిగిందనే ఆధారాలు బయటపడ్డాయని షర్మిల ధ్వజమెత్తారు. ఇంత జరిగినా విద్యార్థులు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదని అన్నారు. పరీక్షకు ఆలస్యంగా వస్తే గ్రేస్ మార్కులు ఇవ్వటం ఎందుకు? అదే 2 నిమిషాలు అదనపు సమయం ఇవ్వొచ్చుగా అన్నారు. గత 2 సంవత్సరాలలో ఒకరికో ఇద్దరికో టాప్ మార్కులు వచ్చేవన్నారు. ఈ ఏడాది నీట్ పేపర్ లీక్ కావటం వల్ల 60 మంది టాపర్స్గా వచ్చారన్నారు. 3 లక్షల మంది పరీక్ష రాశారు కాబట్టే 60 మంది టాప్ వచ్చారని ఎన్టీఏ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పేపర్ లీక్ అయింది. ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలపై టీడీపీ, వైసీపీ, బీజేపీని ప్రశ్నించడం లేదు. కనీసం నీట్ పేపర్ లీక్ విషయంలో కూడా ఈ 2 పార్టీలు నోరెందుకు విప్పడం లేదని మండిపడ్డారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏని ప్రక్షాళన చేసి విద్యార్థులకు మరలా నీట్ పరీక్షను నిర్వహించాలన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తప్పడం లేదు. ఈరోజు ఎన్టీఏ వాళ్ళు సమర్థించుకున్నది ఎలా అని చూస్తే గ్రేస్ మార్కులు ఎందుకు ఇచ్చారు అని అడిగితే విద్యార్థులు లేటుగా వచ్చారు కాబట్టి వాళ్లకు సమయం సరిపోలేదు కాబట్టి గ్రేస్ మార్కులు ఇచ్చాము అంటున్నారు. కామన్ సెన్స్ కూడా లేటుగా వచ్చిన విద్యార్థులకు ఎక్కడే కూడా ఇలా గ్రేస్ మార్కులు ఇచ్చేది పద్ధతి లేదు అని సామాన్యులకు కూడా తెలుసు. చిన్న పిల్లలు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కరెక్ట్ టైంకి రావాలి, కరెక్ట్ టైంకి ఎగ్జామ్ రాయాలి, కరెక్ట్ టైంకి పెన్స్ డౌన్ చేయాలి. అలాంటిది ఇక్కడ డాక్టర్లు కావాల్సిన రెస్పాన్సిబుల్ పీపుల్ రాస్తున్న ఈ పరీక్షలో లేటుగా వస్తేనట వాళ్ళకు గ్రేస్ మార్కులు ఇచ్చారట. మీకు అంత దయే ఉంటే లేటుగా వస్తే అడిషనల్గా ఇంకో 2 నిమిషాలు టైం ఇవ్వచ్చు, లేకపోతే ఎలాగైనా ఆ పద్ధతుల్లో కాంపన్సేట్ చేయొచ్చు తప్ప ఒకవేళ తప్పు మీద అయితే ఎగ్జామినేషన్ నిర్వహించే వాళ్ళదే తప్పే అయితే 2 మినిట్స్ అందరి స్టూడెంట్లకు సమానంగా అడిషనల్గా టైం ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా కొంతమందికి మాత్రమే గ్రేస్ మార్కులు ఇవ్వడం జరిగింది. కొడాలి నాని ఓటమితో గుడివాడకు దరిద్రం వదిలిందని, దానికి తాను కూడా కారణం కావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు. ఇంకా తమ ప్రమాణ స్వీకారం చేయకుండానే హామీలు అమలు చేయాలని కొడాలి నాని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారని స్పష్టం చేశారు. గుడివాడ అభివృద్ధి తన లక్ష్యమని పేర్కొన్నారు. కొడాలి నాని మీద విజయం చేస్తాం అనేది మామూలు చాలా హ్యాపీగా ఉంది. ముందు గుడివాడకు దరిద్రం వదిలిందని మీరందరూ అంత ఆనందపడుతున్నారు, నేను అంతే ఆనందపడుతున్నాను. దానికి కారణమైనందుకు ఇంకా సంతోషంగా ఉంది అంతే. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అనవసరం అండి. వాళ్ళకి డిమాండ్లు కూడా చేసేంత సీన్ లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రజల ఆమోదం మొత్తం కోల్పోయి ఉన్నాడు. ఏ ఒక్కరో అంటే ఎంత దారుణం అంటే గుడివాడలో టౌన్లో అయితే కనుక ఒక వార్డు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇతని రోజులు వచ్చి మనకు డిమాండ్లు చేయటము ఏదో సోది డ్రామాలు తప్పితే ఎవడు పట్టించుకుంటాడు ఇంకా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఏది ఎప్పుడు అమలు చేయాలనేది ఒక పద్ధతి ఉంటుందా? ఇంక ప్రమాణ స్వీకారాలను అవ్వలేదా? 1వ తారీఖు చేయాలంట. ఇలా డబ్బులంతా ఖాళీ చేసి పెట్టారు. ఎక్కడి నుంచి అవుతాయి అనుకుంటున్నారు? అవన్నీ సంవత్సరం బాబు గారు చేద్దాం అనుకుంది చేసే తీరుతాడు. 4000 పెన్షన్ అన్నాడు ఫస్ట్ది. 4000 పెన్షన్ చేసేస్తున్నారు. ఫస్ట్ 1వ తారీఖు కల్లా స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ 3000 కూడా కల్పిస్తానంటున్నారు. అంటే ప్రతిదీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం.
లిక్కర్ స్కామ్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నెలకు 300 కోట్ల మేర దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదని, బ్రాండెడ్ మందులు లేవని అన్నారు. సర్వేపల్లిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా 1000 ఎకరాల భూమిని దోచేశారని ఆరోపించారు. వ్యవస్థలను జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. ట్రయల్ స్టార్ట్ అవుతాయి, అటెండ్గా కోర్టులకి. ఇప్పుడు దాకా తప్పించుకున్నావు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఢిల్లీలో లిక్కర్ కేస్ 200 చిల్లర కోట్లు. ఎంతమంది జైలు పేరు? ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ సీఎం, ఒక కవిత. ఎంతమంది పోయినారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? ఇక్కడ నెలకి 300 చిల్లర. నేను ఎక్కువ ఎగ్జాగరేషన్ చెప్పడంలా. నెలకి 300 నుంచి 350 కోట్లు లిక్కర్లో జరిగిన కరప్షన్, దోపిడీ. ఒక బ్రాండ్, కోరుకున్న బ్రాండ్ ఉందా? ఒక రసీదు ఉందా? ఒక ఆన్లైన్ పేమెంట్ ఉందా? లేదే. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్పిన మందు దాగిచ్చి క్యాష్ క్యాష్ క్యాష్, లక్షల కోట్ల క్యాష్ ట్రక్కుల్లో, కంటైనర్లో తీసుకుపోయినావు. ఎక్కడ పోతావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఎటు తప్పించుకుంటాడు? అనుభవించి తీరుతాడు. పొరపాట్లు ప్రతి ప్రభుత్వంలో ఏదైనా జరుగుతాయి, తెలిసి తెలియక. కానీ ఇది దుర్మార్గం. ఒక మైనింగ్ చట్టం మీకు బూట్ల కాళ్ళ కింద నలిగిపోయింది. ఒక రెవెన్యూ చట్టం, ఒక ల్యాండ్ మాఫియా. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 8 ఆంధ్ర ఎన్సీసీ నేవల్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కృష్ణవేణి ఘాట్ వద్ద యోగాసనాలు ప్రదర్శించారు. కెప్టెన్ ఆర్ శ్రీనివాసరావు లైవ్ యోగా ఆసనాలు డెమోను ప్రారంభించారు. ఎన్సీసీ క్యాడెట్స్తో ఆసనాలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అంటే మనసును, శరీరాన్ని జోడించడం అని, ఏకాగ్రతతో యోగా చేయటం వల్ల ఒత్తిడిని జయించవచ్చని అన్నారు. మానసిక ఉల్లాసానికి యోగా తోడ్పడుతుందని, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిబి సిద్ధార్థ, మేరీ స్టెల్లా, ఆంధ్ర లయోలా కళాశాల, కృష్ణలంక, ఏపీఎస్ఆర్ఎం స్కూల్, ఎన్సీసీ నేవీ క్యాడెట్లు, ఎన్సీసీ ఏఎన్ఓ సబ్ లెఫ్టినెంట్ స్వప్న, బి వెంకటేశ్వరరావు, ఎన్సీసీ స్టాఫ్ పాల్గొన్నారు. విజయవాడ 50వ డివిజన్ మరిపిళ్ల చిట్టి మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ను కార్పొరేటర్ బోయ సత్యబాబు పంపిణీ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్నం భోజనం నిర్వాహకులకు డబ్బులు అదనంగా చెల్లించాలని కోరారు. నాణ్యమైన విద్యను అందించాలంటే ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రాధాన్యత ఆధారంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. ఈరోజు విజయవాడ 50వ డివిజన్ మరిపిల్లి చిట్టి స్కూల్ నందు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి విద్యార్థుల యొక్క కిట్టు, అంటే స్టూడెంట్ కిట్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్, యూనిఫాము, అలాగే షూ, టై, సాక్స్, అలాగే బెల్ట్ ఇటువంటి అందజేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఏడాది ఈ కార్యక్రమం ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి సంబంధించి విద్యార్థులకి పౌష్టికాహారానికి సంబంధించినటువంటి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెను ఛార్జీలు కూడా పెంచితే పౌష్టికాహారం అనేది పేద విద్యార్థులకి అందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో నాడు నేడు అనే పేరుతో ఒక బాత్రూమ్ నిర్మాణం చేయడానికి సంవత్సరం కాలం పాటు నడిచిన కార్యక్రమం అలా కాకుండా ప్రయారిటీ ఆధారంగా స్కూలు మౌలిక సదుపాయాలు కల్పించేదానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.